కిసాన్ డ్రోన్స్ ద్వారా నెలకు 50,000 పైన ఆదాయం పొందాలనుకుంటున్నారా? రైతులు వ్యవసాయంలో నూతన టెక్నాలజీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే నిరుద్యోగులు, ఔత్సాహిక రైతులు, యువ మహిళా రైతులు, యువ అంకుర సంస్థలు, వ్యవసాయ పారిశ్రామికులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అలాగే వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న వారికి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రైతు అభివృద్ధి చెందాలన్నా, ఉత్పాదకత పెరగాలన్నా, రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గాలన్నా స్మార్ట్ వ్యవసాయం చేయాలంటున్నారు నిపుణులు. స్మార్ట్ వ్యవసాయం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? 10 అంతస్తుల మిద్దెను మెట్ల ద్వారా కాకుండా లిఫ్ట్లో ఎక్కడమన్నమాట. వ్యవసాయాన్ని కష్టపడి వ్యయ ప్రయాసాలకు ఓర్చి కాకుండా కొత్త టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్గా చేయడమన్నమాట. అభివృద్ధి చెందుతున్న దేశాలు స్మార్ట్ వ్యవసాయం వైపు చూస్తున్నారు. అందుకోసం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఇండియాలో కన్నా చైనాలో సాగు భూమి తక్కువ, కానీ దిగుబడి ఎక్కువ. కారణం వ్యవసాయ రంగంలో వారి పరిశోధనలు అధికంగా ఉంటున్నాయి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచేలా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా పురుగు మందులు మరియు ఎరువులు పిచికారీ చేయడానికి డ్రోన్ల వినియోగం పెంచాలని చూస్తుంది. అందుకోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో అనుమతి చెందిన కొన్ని అంకుర సంస్థలు డ్రోన్ తయారీలో మరియు డ్రోన్ వినియోగించడంలో యువతకు, ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇచ్చి నిపుణులుగా మారుస్తున్నారు. దీని ద్వారా వారు డ్రోన్ పైలట్గా లైసెన్స్ పొంది నెలకు 50,000 వరకు ఉపాధి పొందుతున్నారు. డ్రోన్ పైలట్గా ట్రైనింగ్ పొందిన వారు డ్రోన్ నడుపుటకు లైసెన్స్ కలిగి ఉంటారు. వారు మాత్రమే డ్రోన్ ఆపరేట్ చేయుటకు అర్హులు. వారు డ్రోన్లను నడుపుతూ రోజుకు 2,000 వరకు, నెలకు 50,000కు పైగా సంపాదించుకునే అవకాశం కలిగి ఉంటుంది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. డ్రోన్ల ఆపరేటర్స్ లేకుండా డ్రోన్ల సరఫరా కుదరదు కాబట్టి మొదట ట్రైనింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేకు ఒక డ్రోన్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి సబ్సిడీతో కూడిన డ్రోన్లు అందించాలని చూస్తుంది. అందులో భాగంగా తొలి విడతగా 2023-24లో 2,000 గ్రామాల్లో డ్రోన్స్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కావున సర్టిఫైడ్ లైసెన్స్ కలిగిన పైలట్స్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు మరియు డ్రోగో డ్రోన్ ప్రైవేట్ లిమిటెడ్ తాడేపల్లిలో బ్యాచ్ల వారీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న మారుతి డ్రోన్ తయారీ వినియోగంలో ట్రైనింగ్ ఇస్తుంది. ఈ